ముంజా గత సంవత్సరం బాలీవుడ్లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసింది. యోగేష్ చండేకర్, నీరెన్ భట్ కథను అందించగా ఆదిత్య సత్పోతర్ దీనికి దర్శకత్వం వహించారు. మీరు ఒకవేళ హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ఇది ఖచ్చితంగా మీకోసమే. మరిక స్పాయిలర్స్ లేకుండా కథలోకి వచ్చేద్దాం. అది 1952వ సంవత్సరం కొంకణ్లోని సముద్ర తీర ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. అందులో గోట్యా అనే ఒక 12 ఏళ్ల కుర్రాడు మున్ని అనే యువతిని ప్రేమిస్తాడు. ఆమె అతని కంటే వయసులో పెద్దదవడం వల్ల తల్లి అతన్ని మందలిస్తుంది. చిన్నప్పటి నుంచి మానసిక స్థితి సరిగ్గా లేని గోట్యా మున్నితో తన పెళ్లి జరగాలంటే ఒక మనిషిని బలి ఇవ్వాలని భావిస్తాడు. గోట్యా ఓ రాత్రి వేళ సముద్ర తీరంలో ఉన్న ఒక అడవిలోకి తన చెల్లెల్ని తీసుకుని వెళ్తాడు. మర్రి చెట్టు దగ్గర ఉన్న ఒక శుద్ధ దేవతకి ఆమెని బలి ఇవ్వడానికి ప్రయత్నించి అతడే చనిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కట్ చేస్తే హీరో బిట్టు పూణేలో ఒక హెయిర్ డ్రెస్సర్. అతనికి ఎప్పుడు ఒక కళ వస్తూ ఉంటుంది. అందులో ఒక మర్రి చెట్టు, దానిపై అస్పష్టంగా కనబడే ఒక వింత రూపం. ఆ కళ వచ్చినప్పుడల్లా బిట్టు కంగారు పడిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు తన సోదరి ఎంగేజ్మెంట్ కోసం తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ బిట్టుకి ఒక నిజం తెలుస్తుంది. అక్కడ సముద్ర తీరానికి దగ్గర ఉన్న ఒక అడవిలో మర్రి చెట్టుపై ఉండే ముంజే అనే బ్రహ్మ రాక్షసుడి వల్లే తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుస్తుంది. వెంటనే ఆవేశంతో బిట్టు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. బిట్టును కాపాడడానికి వచ్చిన వాళ్ళ బామ్మ గీత ముంజా వల్ల చనిపోతుంది. ఆ బ్రహ్మ రాక్షసుడు ముంజా మర్రి చెట్టును వదిలి బిట్టును పట్టుకుంటాడు. తనకి మున్నితో పెళ్లి చేయమని అతన్ని వెంటాడుతూ ఉంటాడు. అతడు ఊరు వెళ్ళి సిటీకి వెళ్ళినా కూడా అతన్ని వదలడు. అయితే అనుకోకుండా బిట్టు ప్రేమించిన బేలను చూడగానే తనే కావాలని ఆ రాక్షసుడు కోరతాడు. మరి బిట్టు తను ప్రేమించిన బేలను ఆ రాక్షసుడి నుండి ఎలా కాపాడుకున్నాడు? బిట్టు, అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ముంజా వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అసలు ముంజా బేలను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? మొదలైన విషయాలు తెలియాలంటే మీరు ఈ ముంజా సినిమాని చూడాల్సింది. గోట్యాగా నటించిన పిల్లాడి నటన అయితే చాలా బాగుంది. మోనా సింగ్, సుహాస్ జోషి నటన ఆకట్టుకుంటుంది. ఇక గ్రాఫిక్స్, విజువల్స్ హర్రర్ ఫీల్ వచ్చేలా చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ ఇంకా ఈ మూవీని కనుక చూడకపోతే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.